హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా మెజర్మెంట్ పెట్టాలి అనే దాని గురించి ఫస్ట్ హాఫ్ ఇంచి తీసుకోవాలి, తర్వాత 1 ఇంచి తీసుకోవాలి, దానికి స్కేల్ వేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ దాకా పట్టుకొని పొడవు పెట్టుకోవాలి. ఇలాగా చూడండి. సో ఇక్కడ పట్టుకొని అడ్డంగా ఒక మార్క్ పెట్టుకోవాలి. దాని తర్వాత హాఫ్ ఇంచి మళ్ళీ మార్క్ పెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ ఎందుకంటే స్టిచ్చెస్ కోసం. ఇప్పుడు బ్యాక్ సైడ్ డీప్ ఎంత కావాలనే దానికోసం ఇలా పెట్టుకోవాలి. ఒరిజినల్గా ఎంత ఉందో అలా పెట్టుకోవాలి. తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచ్ ఫోల్డ్ చేస్తే 2.5 ఇంచ్. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ కటింగ్ కూడా 5 ఇంచెస్ వస్తుంది ఒరిజినల్. అలాగే హాఫ్ ఇంచి. సో దాన్ని మనం బాక్స్ రూపంలో స్కేల్తో స్కెచ్ చేసుకోవాలి. ఇలాగా చూడండి. సో బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మన షాప్ వచ్చి తేజ లేడీస్ టైలర్ నేమ్. ఇక్కడ షోల్డర్ అండి, మన బ్లౌజ్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ పెట్టుకొని ఇలాగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. ప్రతి దగ్గర కామన్ అండి హాఫ్ ఇంచ్, కొన్ని దగ్గరలో మాత్రమే 2 ఇంచెస్. సో ఇక్కడ ఇలాగా స్టార్టింగ్ కుట్లు కానించి తొలి బటన్ పై బటన్ ఉంటుంది కదా నెక్ దగ్గర, అక్కడ పట్టుకొని పెట్టుకోవాలి అడ్డంగా. ఇక్కడ మాత్రం 2 ఇంచెస్ తీసుకున్నానండి. తర్వాత ఇది చంక పార్ట్, నడుము దగ్గర నుంచి చంక దాకా అంటే హ్యాండ్కి కింద భాగం ఒరిజినల్. తర్వాత హాఫ్ ఇంచి. సో దీన్ని కూడా మనం బాక్స్ రూపంలో వేసుకోవాలి. చూడండి బాగా. ఇలాగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి అవైలబుల్ అండి. సో మనం టైలరింగ్ కూడా నేర్పిస్తున్నాము. సో స్టార్టింగ్ బ్యాక్ పార్ట్ కోచింగ్ ఇది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన షాప్లో కూడా అడిగి నేర్చుకోవచ్చు. ఇక్కడ 1 ఇంచ్ డిస్టెన్స్లో యూటర్న్ చేసుకోవాలండి. సో ఇలా పెట్టుకోవాలి, చుక్క పెట్టుకొని యూటర్న్ వేసుకోవాలి. అలాగే చంక భాగంలో కూడా సేమ్ ఇక్కడ ఒక స్మాల్ లైన్ వేసుకొని అక్కడి నుంచి మనం పెట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది. ఒక చుక్క పెట్టుకొని సో దాన్ని యూటర్న్ మనం